ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 2 డిఏలకు సంబంధించినటువంటి 2 జీవోలు విడుదల చేసింది. జీవో నెంబర్ 28, జీవో నెంబర్ 30. ఈ 2 జీవోలతో డిఏలకు సంబంధించి అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అట్లాగే రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్లు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి 2 జీవోలు రిలీజ్ చేశారు. జీవోలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే, కొత్త డిఏ యొక్క అమలు అనేది ఓవరాల్గా 2 జీవోలతో కలుపుకొని 33.67% నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే జీవో నెంబర్ 28లో డిఏని పెంచుతూ ప్రస్తుతం 26.39గా ఉన్నటువంటి డిఏని 30.30గా 3.64% పెంచడం అనేది, ఈ డిఏని పెంచడం అనేది జరిగింది. ఇది ఏప్రిల్ 2024 నుంచి, అంటే ఏప్రిల్ నెల శాలరీ పడుతుంది కదా మేలో, అక్కడి నుంచి కౌంట్ అవుతుంది. అంటే మే నుంచి వచ్చేటువంటి శాలరీస్కి ఇది కౌంట్ అవుతుంది. అయితే ఈ డిఏలో మిగిలినటువంటి బకాయిలు, ఏప్రిల్ మే గడిచిపోయినటువంటి బకాయిలకు సంబంధించి ప్రస్తుతం ఆ మంత్ నడుస్తోంది కాబట్టి బకాయిలుగా బాకీ ఉన్నటువంటి ఏవైతే డిఏ అమౌంట్ ఉంటుందో ఈ అమౌంట్ అంతా కూడా ఆగస్టు 2024, అట్లాగే 2024 నవంబర్, ఫిబ్రవరి 2025 ఆ టైంకి ఈ అకౌంట్లో జమ అవుతుందనేసి ప్రభుత్వం యొక్క జీవోల్ని రిలీజ్ చేసింది. ఇక రెండో జీవో నెంబర్ 30ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ గవర్నమెంట్ ఆర్డర్ 30 ప్రకారం 30% ఉన్నటువంటి డిఏని మళ్ళీ 3.64% అంటే 33.64% ఈ యొక్క డిఏ పెరిగేటువంటి పరిస్థితి అంటే 33.67% ఓవరాల్గా ఈ పెరుగుదల ఉంటుంది. ఈ పెంచినటువంటి డిఏ ఏదైతే ఉందో అది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే జూలై మంత్ శాలరీ ఆగస్ట్ 1కి పడుతుంది కాబట్టి ఆ మంత్కి ఈ యొక్క శాలరీ అప్లై అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ డిఏల్లో పెండింగ్ ఉండేటువంటి అమౌంట్లు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ఎప్పుడు జమ చేస్తాం అనే దాని గురించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ బకాయిలు, పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తాము అనేసి ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, అట్లాగే ఆఖరి వాయిదా కింద మార్చి 2025న ఈ బకాయిలన్నీ కూడా అకౌంట్లో పడేలాగా చూస్తాము, చెల్లిస్తాము అనేసి ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే జరిగింది. చాలామందికి ఈ విషయం తెలియదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మామూలు వాళ్ళకి. సో కంపల్సరీ వీళ్ళంత ఎక్కువగా ఈ వీడియో షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ షార్ట్స్ చూడండి. యూట్యూబ్లో మనం షార్ట్స్ చేస్తున్నాము, బ్రేకింగ్ న్యూస్ అని, లేకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని, తిరుమల సంబంధించినవి కానీ, ఫండ్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఉద్యోగాలు కానీ, బ్యాంక్ ఉద్యోగాలు, రకరకాల వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ మన ఛానల్ ఒక్కసారి చూడండి అంతే. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. సబ్స్క్రైబ్, బెల్ 2 కలిపి మీరు కనుక కొడితే వెంటనే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. అంటే 15 సెకండ్స్ వీడియోస్ నేను పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ బెల్ బటన్ కంపల్సరీ కొట్టండి. బెల్ బటన్ కొట్టేటట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. బట్ యూట్యూబ్ షార్ట్స్ అయితే దయచేసి చూడండి, ఇది నా రిక్వెస్ట్.